హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన థర్డ్ సిరీస్లో 25th వీడియో వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో కూడా మనము సర్కిల్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని ఒక ప్రాబ్లమ్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో ప్రాబ్లమ్ యొక్క క్వశ్చన్ ఏందో డీటెయిల్గా చూద్దాం. ఫైండ్ ఈక్వేషన్స్ టు ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్ ఆఫ్ సర్కిల్స్ x square plus y square minus 4x minus 10y plus 28 is equals to 0, x square plus y square plus 4x minus 6y plus 4 is equals to 0. సో మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, ఈ టూ సర్కిల్స్కి ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్ని కనుక్కోమంటున్నాడు. సో చాలామందికి ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్ అంటే ఏందో కూడా తెలీదు. సో ఒక 1 minute బ్యాక్ స్టోరీ చెప్తా, జాగ్రత్తగా వినండి. సో మనము సర్కిల్ ప్రాపర్టీస్లో 5 అంటే సర్కిల్కి మధ్యలో ఒక 5 ఇంటరాక్షన్స్ ఉంటాయి. ఆ 5 ఇంటరాక్షన్స్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసినాము. సో ఎవరికైతే ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలని ఉందో ఏమంటారు సర్కిల్ ప్రాపర్టీస్ వీడియోకి వెళ్ళిపోయి దాన్ని డీటెయిల్గా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తా చూడండి. సో ఆ సర్కిల్ ఇంటరాక్షన్స్లో మనకి ఒక ఇంటరాక్షన్ ఉంటుంది. ఆ ఇంటరాక్షన్ వచ్చేసి ఏంటంటే ఒక సర్కిల్ని ఇంకో సర్కిల్ టచ్ చేయదు. చూడండి, ఈ సర్కిల్ టచ్ చేస్తుందా? టచ్ చేయదు. అండ్ ఒక సర్కిల్ ఇంకో సర్కిల్కి కంప్లీట్గా బయట ఉంటుంది, అవునా కదా? సో ఇది వచ్చేసి ఒక సర్కిల్ ఇంటరాక్షన్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఇంటరాక్షన్కి మనము ఎన్ని కామన్ టాంజెంట్స్ గీయొచ్చు చెప్పండి? 4 కామన్ టాంజెంట్స్ గీయొచ్చు. సో ఫస్ట్ ఈ 2 చూడండి, ఈ 2 టాంజెంట్స్ని మనం ఏమంటామంటే డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అని అంటాము. ఈ 2 టాంజెంట్స్ని మనం ఏమంటామంటే ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ అని అంటాము, ఓకేనా? అండ్ మీరు గమనించినట్టయితే ఈ 2 డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అనేటివి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. దాన్నే మనం ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటాము. ఈ 2 ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ ఒక దగ్గర మీట్ అవుతున్నాయి, దాన్నే మనము ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అని అంటాము. ఓకే, ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు చూడండి, ఈ 2 ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్ ఏవైతున్నాయో వాటి యొక్క ఈక్వేషన్స్ కనుక్కోమంటున్నాడు. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా. సో మనం అనుకున్న 2 సర్కిల్స్ ఏవైతున్నాయో అవి ఇట్లా ఇంటరాక్ట్ అవుతాయి, ఓకే, ఒకదాన్ని ఒకటి టచ్ చేసుకోదు. సో క్లారిటీ వచ్చింది, రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే నేను చెప్తుంటా మెల్లమెల్లగా మీకు అర్థమైపోతుంది, ఓకేనా? సో x square plus y square plus 2gx plus 2fy plus c is equals to 0 represents general equation of circle with center minus g comma minus f and radius root of g square plus f square minus c. సో ఇక్కడ మీరు మన సర్కిల్ ఈక్వేషన్స్ని చూసుకుంటే ఇవి ఎగ్జాక్ట్ ఈ పర్టికులర్ సర్కిల్ ఏమంటారు జనరల్ ఈక్వేషన్ సర్కిల్ ఫార్మాట్లో ఉన్నాయా లేదా? సో ఇప్పుడు మనము సెంటర్ ఎంత మనకి మైనస్ జీ కామా మైనస్ ఎఫ్, రేడియస్ ఎంత రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ 2 సర్కిల్స్కి సెంటర్ అండ్ రేడియస్ కనుక్కుందాము. సో ఫస్ట్ సర్కిల్ సెంటర్ వచ్చేసి ఏంది C1 ఇది ఈక్వల్స్ టు మైనస్ జీ కామా మైనస్ ఎఫ్, అవునా కదా? సో మైనస్ జీ అంటే ఏంది ఎక్స్ కోఎఫిషియంట్ ఆఫ్ చేయండి -4/2 విచ్ ఇస్ నథింగ్ బట్ -2 కామా మైనస్ ఎఫ్ అంటే మైనస్ ఆఫ్ ఎఫ్ అంటే ఏంది వై కోఎఫిషియంట్ ఆఫ్ చేయండి -10/2 విచ్ ఈస్ నథింగ్ బట్ -5 ఇది ఈక్వల్స్ టు -2 ఈజ్ నథింగ్ బట్ +2 -5 ఈజ్ నథింగ్ బట్ +5. నెక్స్ట్ C2 ఇది ఈక్వల్స్ టు మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. సో మైనస్ ఆఫ్ జీ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఆఫ్ చేయండి 4/2 ఈజ్ నథింగ్ బట్ 2 కామా వై కోఎఫిషియంట్ ఎంత -6/2 ఈజ్ నథింగ్ బట్ -3. సో ఇది ఈక్వల్స్ టు -2 ఈజ్ నథింగ్ బట్ -2 -3 ఈజ్ నథింగ్ బట్ +3. సో C1 C2 వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాము రేడియస్ ఏమంటారు R1 R2 కనుక్కుంటున్నాం. సో R1 ఇది ఈక్వల్స్ టు అండర్ రూట్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి కదా. సో ఇక్కడ మనకి జీ ఏంది -2² ప్లస్ ఎఫ్ ఏంది -5² మైనస్ సి అంటే -28. సో R1 ఇది ఈక్వల్స్ టు అండర్ రూట్ -2² అంటే 4 ప్లస్ -5² అంటే 25 -28 ఇది ఈక్వల్స్ టు అండర్ రూట్ 25 ప్లస్ 4 అంటే 29 -28 అంటే 1. సో అండర్ రూట్ 1 విచ్ ఇస్ నథింగ్ బట్ 1. సో R1 వచ్చేసి 1. నెక్స్ట్ R2 ఇది ఈక్వల్స్ టు అండర్ రూట్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. జీ స్క్వేర్ అంటే ఏంది 2² ప్లస్ ఎఫ్ స్క్వేర్ అంటే ఏంది -3², సి అంటే ఏంది 4. సో -4. R2 ఇది ఈక్వల్స్ టు అండర్ రూట్ 2² అంటే 4
ప్లస్ -3 హోల్ స్క్వేర్ అంటే 9 -4 +4 -4 క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది √9. √9 ఈజ్ నథింగ్ బట్ 3. సో మనకు R1 R2 C1 C2 వచ్చేసినాయి. అసలు ఈ C1 C2 R1 R2 ఎందుకు కనుక్కుంటున్నామంటే మనము ఈ సర్కిల్ ప్రాపర్టీస్ అండ్ 5 ఇంటరాక్షన్స్ డిస్కస్ చేసేటప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేసినాం. ఏంది చెప్పండి? A1 అంటే ఏంది? ఇది ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. A1 divides C1 C2 in the ratio R1:R2 internally. సో ఏమంటున్నారు? ఈ A1 అనేది C1 C2ని R1:R2 రేషియోలో ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ కనుక్కుంటాము. ఎట్లా చెప్పండి? మనకి రేషియో ఇచ్చిండు, పాయింట్స్ ఇచ్చిండు. బై యూజింగ్ సెక్షన్ ఫార్ములా విల్ ఫైండ్ అవుట్ ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. సో C1 వచ్చేసి ఎంత మనకి 2,5, C2 వచ్చేసి ఎంత మనకి -2,3, R1 వచ్చేసి ఎంత 1, R2 వచ్చేసి ఎంత 3. సో x is equals to సెక్షన్ ఫార్ములా చెప్పండి, lx2 + mx1/l + m, y is equals to ly2 + my1/l + m. సో x is equals to lx2 అంటే ఏంది? l వాల్యూ ఏంది ఇక్కడ 1 × x2 ఎంత -2 ప్లస్ my1 అంటే 3 × y1 ఎంత 5. సో సారీ x1 2 1 × -2 ప్లస్ 3 × 2/l + m అంటే 1 + 3. నెక్స్ట్ y is equals to ly2 + my1 కదా. సో l అంటే ఎంత 1, y2 అంటే ఎంత 3, 1 × 3 ప్లస్ my1 అంటే 3 × y1 ఎంత 5/1 + 3. సో x is equals to 1 × -2 అంటే -2 ప్లస్ 3 × 2 అంటే 6/1 + 3 అంటే 4. y is equals to 1 × 3 3 ప్లస్ 3 × 5 15/4. x is equals to -2 + 6 అంటే 4, 4/4 is nothing but 1. y is equals to 3 + 15/4 which is nothing but 18/4. 2 9s are 2 2s are. సో x, y is nothing but 1, 9/2. సో నాకు ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ వచ్చేసింది. ఇంకా కూడా మీకు అర్థం కావట్లే మనం ఏం చేస్తున్నాం అనేది. సో ఇప్పుడు అర్థమవుతుంది, క్లారిటీ వస్తుంది. మనం సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ కనుక్కున్నామా? ఓకే, ఇప్పుడు మీరు చూడండి, ఈ 2 ట్రాన్స్ఫర్ కామన్ టాంజెంట్స్ నేను ఒకటి 1 అనుకుంటున్నా, ఒకటి 2 అనుకుంటున్నా. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లైన్ 1 అంటే టాంజెంట్ అనేది లైనే కదా. సో లైన్ 1 ఈజ్ పాసింగ్ త్రూ 1, 9/2 అండ్ టచెస్ s is equals to 0. సో నేను ఈ సర్కిల్ని s is equals to 0 అనుకుంటున్నా, దీన్ని s' is equals to 0 అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఇది s, ఇది వచ్చేసి s'. ఓకే, సో నేను ఏమంటున్నా, ఈ లైన్ అనేది 1, 9/2 పాస్ అవుతుందా లేదా? ఎస్, పాస్ అవుతుంది. 1, 9/2 నుంచి పాస్ అవుతుంది. అండ్ టచెస్ s is equals to 0. s is equals to 0 అని టచ్ అవుతుందా లేదా? ఎస్, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనము ఒక లైన్ ఈక్వేషన్ని ఫామ్ చేయాలంటే మనకి బేసిక్ గేమ్ ఉండాలి, స్లోప్ ఉండాలి, పాయింట్ ఉండాలి. ఇక్కడ లైన్ 1 అనేది మీరు గమనించినట్టయితే 1, 9/2 నుంచి పాస్ అవుతుంది. నేను ఏమనుకుంటున్నా అంటే దాని యొక్క స్లోప్ని m అనుకుంటున్నా. సో ఇప్పుడు స్లోప్ m అనుకొని పాసింగ్ త్రూ 1, 9/2 అనుకొని నేను ఒక లైన్ ఈక్వేషన్ ఫామ్ చేస్తున్నాను. చూడండి, ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ x1 y1 అండ్ హ్యావింగ్ స్లోప్ m ఈజ్ y - y1 is equals to m into x - x1. సో x1 y1 ఎంత? దేని నుంచి పాస్ అవుతుంది? 1, 9/2. స్లోప్ వచ్చేసి m. సో y - 9/2 is equals to m into x - x1 కాబట్టి x - 1. సో ఇక్కడ సాల్వ్ చేయండి. 2 × y 2y, 2y - 9/2 is equals to ఓకే, ఇక్కడ m మర్చిపోయిన పెట్టడం, m into x - 1. ఓ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. నెక్స్ట్ ఏం చేస్తున్నా, 2y - 9/2 is equals to, ఇప్పుడు ఆ 2ని ఇటు సైడ్ పంపించిన. ఓకే, సో 2y - 9 is equals to 2mx. సరే, ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది కదా. సో ఇందాక మనము ఎక్కడి వరకు చేసినాము, మనము ఈ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కున్నాం. అదేంది? y - 9/2 is equals to m into x - 1. సో ఇప్పుడు LCM దీంట్లో 2 × y 2y - 9/2 is equals to m into x - 1. సో ఇప్పుడు 2 అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది? 2y - 9 is equals to 2m. ఓకే, ఇక్కడ 2 పెట్టిన, 2 × mx 2mx, 2 × -m -2m. సో 2mx - 2y -9 వెళ్తే +9 -2m.
సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి లైన్ ఈక్వేషన్. మనం ఏమనుకున్నాము, ఇది వచ్చేసి లైన్ 1 కదా. సో లైన్ 1 ఈజ్ పాసింగ్ త్రూ 1,9/2 అండ్ టచెస్ s = 0. చూడండి s = 0 అని టచ్ అవుతుంది కదా. సో mx - 2y - 2m + 9 = 0 టచెస్ s = 0. సో ఒక లైన్ సర్కిల్ని టచ్ చేస్తుంది అంటే కండిషన్ ఏంది, మన స్టార్టింగ్ వీడియోస్లో సర్కిల్లో ఈ కండిషన్ గురించి డిస్కస్ చేసినాం. ఆ కండిషన్ ఏంది, ఇఫ్ ఎ లైన్ టచెస్ సర్కిల్ దెన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ = రేడియస్. చూడండి, ఇఫ్ ఎ లైన్ టచెస్ సర్కిల్ దెన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు లైన్ = రేడియస్. అంటే ఏమంటున్నాడు అంటే చూడండి, ఇది వచ్చేసి లైన్ కదా, సెంటర్ నుంచి ఈ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది = రేడియస్ అని అంటుండు. ఓకే, సో మనం ఇప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ mod ax1 + by1 + c/√a² + b². సో మనకి ఇక్కడ లైన్ ఈక్వేషన్ వచ్చింది. 2mx - 2y + 9 - 2m. సెంటర్ వచ్చేసి ఏంది 2,5. రేడియస్ వచ్చేసి ఏంది 1. సో ఇప్పుడు మనము ఈ పర్టికులర్ కండిషన్లో మనము ఏమంటారు సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో 2mx - 2y + 9 - 2m కదా. ఏ వాల్యూ ఎంత 2m, b వాల్యూ ఎంత -2, c వాల్యూ ఎంత 9 - 2m. సో mod ఆఫ్ ax1 అంటే 2m × x1 ఎంత 2 మైనస్ by1 ప్లస్ by1, b ఎంత -2 × 5 ప్లస్ c ఎంత 9 - 2m /√2m² ప్లస్ -2² = 1. mod ఆఫ్ 2m × 2 4m -10 ప్లస్ 9 - 2m /√4m² ప్లస్ 4 = 1. mod ఆఫ్ 4m - 2m 2m -10 ప్లస్ 9 -1. సో mod ఆఫ్ 2m - 1 √4m² ప్లస్ 4. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. 2m - 1 ² √4m² ప్లస్ 4 స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 2m - 1 ² అంటే 4m² ప్లస్ 1 - 4m = 4m² ప్లస్ 4m² క్యాన్సిల్. ఈ 4m అటెళ్ళి ఈ 4ని పంపిస్తే ఏమవుతుంది 1 - 4m = 4, 1 - 4 = 4m, 1 - 4 ఎంత -3 = 4m, m = -3/4. సో మనకి m వాల్యూ వచ్చింది. నేను ఇక్కడ కింద ఇంకొకటి m = 1/0 వేసుకున్నా. ఎందుకు చెప్పండి ఎందుకు? సింపుల్. ఇక్కడ మనము ఇదంతా చేస్తే మనకి ఏమొచ్చింది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చిందా. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకి ఎన్ని వాల్యూస్ వస్తాయి, 2 వాల్యూస్ రావాలి కదా. కానీ మనకి ఏంది ఇక్కడ ఒక m వాల్యూ ఒకటే వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడైతే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో స్క్వేర్ అంటే m² అనేది ఎలిమినేట్ అయిపోయిందో, స్క్వేర్ టర్మ్ ఎలిమినేట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం ఒక జీరోని లేదా ఒక స్లోప్ని అన్డిఫైన్డ్ అని తీసుకోవాలి. ఓకేనా, ఒక స్లోప్ని అన్డిఫైన్డ్ అని తీసుకోవాలి. ఇంకో స్లోప్ -3/4. సో మనకి 2 స్లోప్స్ వచ్చినాయి కదా. ఒకటి వచ్చేసి ఒకటి వచ్చేసి ఈ లైన్ 1 యొక్క స్లోప్, ఇంకొకటి వచ్చేసి లైన్ 2 యొక్క స్లోప్. ఇప్పుడు మనం సింపుల్గా ఏం చేయాలి, ఈ పర్టికులర్ ఈక్వేషన్ ఉందా లేదా, ఈ పర్టికులర్ ఈక్వేషన్లో మనం ఏం చేయాలి, సబ్స్టిట్యూట్ చేయాలి. ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, m వాల్యూ 1/0 అని చెప్పేసి. సో m వాల్యూ 1/0 అండ్ m = -3/4 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2 ఈక్వేషన్స్ వస్తాయి. దట్ విల్ గివ్ యూ ద ఈక్వేషన్స్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్. సో క్లియర్గా అర్థమైందా. మీరు ఏం చేయాలంటే ఈ 2 స్లోప్స్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఆ ఆన్సర్స్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నా వీడియో మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.